సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం షుగర్ మందు వారానికోసారి అనే అంశం గురించి తెలుసుకుందాం. కొన్నేళ్లుగా మధుమేహ చికిత్సల్లో అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఇన్సులిన్ ఒక్కటే కాకుండా గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ 1 అనే కొత్త రకం ఇంజెక్షన్ మందులు ఆపద్బాంధవుల్లా ఉపయోగపడుతున్నాయి. వీటిని వారానికి ఒకసారి తీసుకుంటే చాలు. మందు మోతాదులను నెలకు ఒక్కసారే మార్చుకోవచ్చు. ఇవి గ్లూకోజ్ను మాత్రమే కాదు, మధుమేహంతో ముడిపడిన దుష్ప్రభావాలను తగ్గిస్తుండడం గమనార్హం. బరువును తగ్గించటము అదనపు ప్రయోజనం. దీంతో కొందరు ఊబకాయం తగ్గటానికి వాడుతున్నారు. అయితే వీటితో కొన్ని దుష్ప్రభావాలు లేకపోలేదు. కాబట్టి ఆచితూచి వాడటం, తగు జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. జీఎల్పీ మందులు ఇన్సులిన్ విడుదలను ఇనుమడింపచేయటం, గ్లూకగాన్ ఉత్పత్తి నియంత్రించటం, ఆకలి తగ్గించడం, పేగుల్లోంచి ఆహారాన్ని నెమ్మదిగా ఖాళీ చేయటం ద్వారా గ్లూకోజ్ అదుపులో ఉండేలా చూస్తాయి. ఇంతకుముందు మన దగ్గర డ్యూలాగ్లుటైడ్ ఒక్కటే ఉండేది. ఇటీవల సెమాగ్లుటైడ్, టిర్జపటైడ్ సైతం వచ్చాయి. ఇవి వెంటనే వాడుకలోకి రావటం విశేషం. మరో 2-3 ఏళ్లలో కాగ్రిలినిటైడ్, రెటాట్రోడైడ్ వంటివి వచ్చే అవకాశముంది. జీఎల్పీ ఇంజెక్షన్లతో మంచి ఫలితాలు కనిపిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ప్రపంచ దేశాల ఆరోగ్య మార్గనిర్దేశాలలో ఇవి భాగమయ్యాయి. మధుమేహం బయటపడినప్పటి నుంచే వీటిని ఆరంభించాలని భావిస్తున్నారు కూడా. మధుమేహ చికిత్స పద్ధతుల్లో రక్తనాళాలు, నాడీ సమస్యలను అరికట్టడానికి చాలా ప్రాధాన్యమిస్తారు. గుండెపోటు, గుండె వైఫల్యం, పక్షవాతం, కిడ్నీ జబ్బు, పాదాల వేళ్లు కుళ్ళిపోవటం, అరికాళ్లలో మంట, పాదాల్లో తిమ్మిర్లు, కాళ్ల నొప్పులు నివారించడానికి జీఎల్పీ మందులు తోడ్పడుతున్నాయని పరిశోధనల్లో నిరూపితమైంది. మధుమేహం ఉన్నా లేకపోయినా కాలేయంలో కొవ్వు పేరుకోవటం, కాలేయ క్యాన్సర్ ముప్పు, నిద్రలో కాసేపు ఊపిరి ఆగటం, నడి వయసులోనే మతిమరుపు, యుక్త వయసు మహిళల్లో అండాశయాల్లో నీటితిత్తులు వంటి సమస్యలకు వీటితో మంచి ఫలితం కనిపిస్తున్నట్లు తేలడం గమనార్హం. జీఎల్పీ మందులతో ప్రయోజనాలే కాదు, కొన్ని దుష్ప్రభావాలు ఉంటున్నాయి. వీటితో కొందరికి ఛాతీలో, కడుపులో మంట, తేన్పులు, వికారం, అప్పుడప్పుడు వాంతులు, కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరం, అజీర్ణం, విరోచనాలు అవటం లేదా మలబద్ధకం లాంటి ఇబ్బందులు పొడసూపవచ్చు. అలాగని అంతగా భయపడాల్సిన పనిలేదు. డాక్టర్ల సలహాతో తగు మందులు వాడుతూ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే తొలి 2-3 నెలల్లోనే వీటిని తగ్గించుకోవచ్చు. జీఎల్పీ మందుల మోతాదులను తెలుసుకుని ఆయా వ్యక్తులకు అనుగుణంగా సవరించుకోవటము మేలు చేస్తుంది. సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ అయితే 0.25 మిల్లీగ్రాముల నుంచి 2.4 మిల్లీగ్రాముల వరకు, టిర్జపటైడ్ను 2.5 మిల్లీగ్రాముల నుంచి 15 మిల్లీగ్రాముల వరకు ఇవ్వవచ్చు. వీటిని ముందు కొద్ది మోతాదులో ఆరంభించి ప్రతి నెల కొద్దిగా పెంచుతూ మందు మోతాదులను నిర్ణయించాల్సి ఉంటుంది. సరిపడిన మోతాదుల్లో నెలల తరబడి ఇంజెక్షన్లు వాడుకున్నా పెద్దగా ఆరోగ్య సమస్యలేవి ఉండవనే చెప్పుకోవచ్చు. అరుదే అయినా జీఎల్పీ మందులతో కొన్ని తీవ్ర సమస్యలు తలెత్తవచ్చు. దీర్ఘకాలంగా అజీర్ణం, మలబద్ధకం మూలంగా పేగుల్లో అడ్డంకి తలెత్తవచ్చు. దీంతో కడుపు నొప్పి, ఉబ్బరం వేధించవచ్చు. ఆహారం ఎక్కువసేపు పేగుల్లోనే ఉండిపోవటం వల్ల అది కుళ్ళిపోయి బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిముల సంఖ్య పెరగొచ్చు. ఫలితంగా పొట్టలో చెడువాసనతో కూడిన వాయువులు చేరి పోషకాహార లోపానికి దారితీయవచ్చు. థైరాయిడ్ గ్రంథిలో కణితులు, క్లోమం వాపు, పిత్తాశయంలో రాళ్ళు, కిడ్నీ రాళ్ళు, చూపు దెబ్బతినడం తలెత్తవచ్చు. మత్తుమందులు వాడి పెద్ద శస్త్రచికిత్సలు చేసే సమయంలో జీర్ణం కాని ఆహారం పొట్టలోంచి నోటిలోకి వచ్చి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళవచ్చు. ఇది ప్రాణాపాయం కలిగించవచ్చు. డాక్టర్ సలహా మేరకు 6 నెలలకోసారి రక్త, స్కాన్, కంటి పరీక్షలు చేయించుకుంటే ప్రమాదకర సమస్యల్ని ముందే గుర్తించి చికిత్స చేయటానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు: కడుపులో మంట, తేన్పులు, తిన్న ఆహారం గొంతులోకి ఎగదన్నుకు రావటం, వికారం, వాంతులతో ఇబ్బంది పడేవారు ఒకేసారి ఎక్కువగా తినకుండా 2-3 సార్లు కొద్దిగా తినాలి. తొందరపడకుండా నెమ్మదిగా నమిలి తినాలి. ఎక్కువ నూనె వాడకూడదు. వేపుళ్ళు, చట్నీలు, పచ్చళ్ళు వంటివి మానేయాలి. సిగరెట్లు, మద్యం, శీతల పానీయాలు పూర్తిగా మానేయటమే మంచిది. మంట, తేన్పులు తగ్గటానికి డాక్టర్ల సలహాతో H2 బ్లాకర్ లేదా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ రకం మందులు వాడుకోవచ్చు.
మరీ ఎక్కువగా వికారం లేదా వాంతులు ఉంటే ఆంటన్సెట్రాన్ వంటి స్వల్పకాలిక యాంటీ ఎమెటిక్స్ వేసుకోవచ్చు. జీర్ణాశయం, పేగుల కదలికలు మందగించడం వల్ల మలబద్ధకం కలవారు ఆహారంలో తగినంత పీచు పదార్థం ఉండేలా చూసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. సిలియం, డోకుసెట్ సోడియం, పాలిథిలిన్ గ్లైకాల్ వంటి మందులు వాడితే మల విసర్జన సాఫీగా జరుగుతుంది. అయితే అప్పుడప్పుడు ఎక్కువసార్లు మల విసర్జనకు వెళ్లాల్సి రావచ్చు. నీళ్ల విరోచనాలు అయ్యే అవకాశం తక్కువే, కానీ రోజుకు 3-4 సార్లు మల విసర్జన అవుతుంటే లోపర్మైడ్ వాడుకోవచ్చు. డాక్టర్ల సలహా తీసుకుని వీటిని ముందుగానే ఇంట్లో ఉంచుకోవటం మంచిది. జిఎల్పి మందులు వాడేవారిలో కొన్ని నెలల తర్వాత ఎముకలు పలచగా, కండరాలు బలహీనంగా అవ్వచ్చు. వీటి నివారణకు వారానికి కనీసం 2 రోజులైనా కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి. అలాగే వీళ్ళు ఆహారంలో మాంసకృతులు ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు 1 కిలో శరీర బరువుకు 1.3 గ్రాముల ప్రోటీన్ అవసరం. శాకాహారుల ఆహారంతో లభించే మాంసకృతులు చాలకపోతే ప్రోటీన్ పౌడర్లు తీసుకోవచ్చు. ఈరోజు మనం షుగర్ మందు వారానికోసారి అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.